బంగారి, అందరం బయలుదేరదాం కదా, నువ్వు మాత్రం ఎందుకు? పూజారికి దక్షిణ ఇవ్వటం పెద్ద విషయమా? రా వెళ్దాం. లేదు రవి సార్, గుళ్ళో ఒక పూజ ఉంది, అది నేను చూసుకుని వస్తాను, మీరు వెళ్ళండి. రవి, మనం అందరం వెళ్దాం. ఓకే జాను. సంతోషం, మంచిదమ్మా. హలో, తను ఎక్కడున్నారు? వచ్చేసారా? వచ్చేసామక్క. గుడిలోనే ఉన్నాం. మావయ్య అమ్మ కూడా నాతోనే ఉన్నారక్క. జాన్సమ్మ వస్తుంటారు, వాళ్ళ కంట పడకుండా రండి, సరేనా? సరే అక్క. తను ఏం చెప్పింది? ఎందుకు ఇక్కడికి రమ్మని చెప్పింది? జయ, ఇలా చూడు, ఇంత దూరం బంగారి రమ్మంది అంటే దానికి ఒక కారణం ఉంటుంది. కాస్త ఓపిక పట్టు. అమ్మా, పదండి. తప్పించుకున్నాం జయ. నిన్ను నన్ను కలిపి అమ్మ చూసిందంటే పెద్ద గొడవ అయిపోయేది. అవునన్నయ్య, అమ్మ మనసు ఎప్పుడు మారుతుందో ఏంటో. మావయ్య, ఇక్కడ తెలిసిన వాళ్ళుండే ఛాన్స్ ఉంది, మీరు కోమలో ఉన్నట్టే నటించండి. ఇందులోకి వచ్చి కూర్చోండి మావయ్య. సరే అమ్మా. కూర్చో అన్నయ్య. అయ్యా, ఏంటమ్మా? మీరు చెప్పారు కదా, మా తాతగారి ఆత్మ ముక్తి పొందాలంటే ఆయన కన్నబిడ్డలే పిండం పెట్టాలని. అవునమ్మా. ఏమ్మా, వాళ్ళు కార్యక్రమం చూసుకుని బయలుదేరేశారే, వాళ్ళ పిల్లలు రాలేరని చెప్పారే. వచ్చారు. వీళ్ళే మా తాతగారి కొడుకు కూతురు. ఏమ్మా, ఎందుకని వీళ్ళు ప్రాణాలతోనే ఉండగా ఝాన్సీ అమ్మ వీళ్ళని వద్దనుకున్నారు? అంతగా ఏంటమ్మా సమస్య? అది పెద్ద కదండి. మేమీ కార్యక్రమం చేయాలి, దానికి మీరు సాయం చేయండి. బ్రహ్మాండంగా చేద్దామమ్మా. తను అప్పుడప్పుడు చుట్టుపక్కల ఎవరైనా వస్తున్నారేమో అని చూస్తూ ఉండు, సరేనా? సరే అక్క. అత్తయ్య, కార్యక్రమం అయిపోయింది కదా, అయినా మీరు ఎందుకలా డల్గా ఉన్నారు? ఏం లేదు మీనా. తొందరగా ఆయనకి నయమైపోతే వచ్చే తిది ఆయన చేతుల మీదుగా జరగాలత్తయ్య. దేవుణ్ణి నేనదే కోరుకుంటున్నాను. ఏమ్మా ఏడుస్తున్నా? మా అమ్మతో కలిసి నేను మా అమ్మ చేయాల్సిన కార్యక్రమం ఇలా దొంగతనంగా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది బంగారే.
దీనికి ఏడుస్తే ఎలా అమ్మా? ముందు ఈ కార్యక్రమం పూర్తి చేసే పని చూడు. ఎన్నో ఏళ్లుగా చేయలేని పని ఇప్పుడైనా చేయడానికి నీకు రాసిపెట్టుంది కదా అమ్మా. అదే అదృష్టం అమ్మా. అయ్యో నా ఫోన్ కనిపించడం లేదు. అయ్యో శేషు, ఆ, అత్త. గుళ్ళో నా బ్యాగ్ పెట్టేశాన్రా. అయ్యో, అలాగా? కొంచెం కార్ తిప్పు. సరే అత్త. శేషు, బండిని తిప్పు. ఏంటది? వాళ్ళ బండి తిరుగుతోంది. మనం ఇంటికి వెళదాం పదండి, వాళ్ళకి వేరే పని పడినట్టుంది. అయ్ లేదు లేదు, ఏదో ప్రాబ్లం అయ్యుంటుంది. మనము వెళ్దాం, తిప్పుతానుండు. అత్తయ్య, మీనా, ఏమైంది? అక్కడ చూడు. తనెందుకు వచ్చింది? అసలు ఎవరు పిలిచారు దీని ఇక్కడికి?